హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంవిఎస్ ఆన్లైన్ అకాడమీ. మన అకాడమీలో పాలిటీ, జాగ్రఫీ, హిస్టరీకి సంబంధించినటువంటి క్లాసులు అందుబాటులో ఉంచడం జరిగింది. ఇవి అన్ని రకాలైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి, ఎగ్జాంపుల్ యూపీఎస్సి, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, బ్యాంక్ ఎగ్జామ్స్, డిఎస్సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఎస్ఐ మొదలైనటువంటి అన్ని రకాలైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కు ఉపయోగపడేటువంటి విధంగా ఈ క్లాసులను రూపొందించడం జరిగింది. ఈరోజు మనం వరల్డ్ జాగ్రఫీ సిరీస్లో ఫస్ట్ క్లాసును చూద్దామండి. క్వశ్చన్ నంబర్ 1, కర్కట రేఖ మన దేశంలోని ఎన్ని రాష్ట్రాల గుండా పోతుంది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 8 అండి. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. 8 రాష్ట్రాల గుండా పోతుందండి. ఇక్కడ చూస్తే మనకి 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని కర్కట రేఖ అని ఇంగ్లీష్లో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటారు. ఇది మన దేశంలో కరెక్ట్గా మధ్యలో గుండా వెళుతుందండి. ఇది 8 రాష్ట్రాల గుండా ప్రయాణం చేస్తుంది. ఆ 8 రాష్ట్రాలు ఏవని చూస్తే గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర అండ్ మిజోరాం. దీన్నే మరొకసారి ఎలా అడుగుతారా అంటే, కర్కట రేఖ ఎన్ని ఈశాన్య రాష్ట్రాల గుండా పోతుంది అని చూసినప్పుడు మన ఆన్సర్ వచ్చేసి 2 అండి. అవేంటివండి? త్రిపుర అండ్ మిజోరాం అనేటువంటిది. ఇంకా నెక్స్ట్ చూస్తే ఈ కర్కట రేఖ అనేటువంటిది ప్రపంచంలో ఎన్ని దేశాల గుండా అలానే ఎన్ని ఖండాల గుండా ప్రయాణం చేస్తుందో ఇక్కడ ఇంగ్లీష్లో ఇచ్చానండి మీకు. ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాసెస్ త్రూ 17 కంట్రీస్ ఇన్ 3 కాంటినెంట్స్. ఇది 17 దేశాల గుండా ప్రయాణం చేస్తుందండి. అదీను 3 ఖండాలలో అండి. అవేంటివి? ఆఫ్రికా, ఏషియా అండ్ నార్త్ అమెరికా. ఆ కంట్రీస్ అన్నింటిని కూడా నేను మీకు ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరిగిందండి. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఇన్ఫర్మేషన్. జనరల్గా మీకు ఎక్కడైనా కానివ్వండి, కర్కట రేఖ ఇండియాలో ఎన్ని రాష్ట్రాల గుండా పోతుంది అని మాత్రమే ఉంటుందండి. కానీ మనం ఇక్కడ అడిషనల్గా కూడా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. ఇంకా మనం ఒకసారి గ్లోబ్ వైపు చూసినప్పుడు ఇదండి, ఇది 0 డిగ్రీ అక్షాంశం అనేటువంటిది భూమధ్య రేఖ. దానికి ఉత్తరాన ఉన్నటువంటిది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ఇది వచ్చేసిన తర్వాత కర్కట రేఖ. అలానే దక్షిణాన ఉన్నటువంటిది ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అంటే మకర రేఖ అండి. ఈ 3 రేఖలు అనేటువంటివి ఒక ఖండం ద్వారా ప్రయాణం చేస్తున్నవండి. అదేంటా అంటే ఆఫ్రికా ఖండం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కర్కట రేఖ, భూమధ్య రేఖ, మకర రేఖ, ఈ 3 అక్షాంశాలు కూడా ప్రయాణం చేస్తున్నటువంటి ఒకే ఒక ఖండం అనేటువంటిది ఏ ఖండం అండి? ఆఫ్రికా ఖండం. గుర్తుంచుకోండి. క్వశ్చన్ నంబర్ 2, మనిషి మొదటిసారిగా చంద్రునిపై ఎప్పుడు దిగాడు? కరెక్ట్గా చూస్తే మనకి జూలై 20, 1969లో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుని మీద కాలెడటం జరిగింది. అది కూడా అపోలో 11 అనేటువంటి స్పేస్ ఫ్లైట్ ద్వారా లేక స్పేస్ క్రాఫ్ట్ ద్వారాగా. సో ఆన్సర్ 4, ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. 1969. క్వశ్చన్ నంబర్ 3, అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది? ఇక్కడ మ్యాప్లో చూద్దామండి. ఈ రెడ్ కలర్లో ఉన్నటువంటిది ఇదే అంతర్జాతీయ దినరేఖ అనేటువంటిది. ఇది ఉత్తర అమెరికా ఖండానికి అలానే ఆసియా ఖండానికి మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రాంతం అండి. ఆ ప్రాంతాన్ని బేరింగ్ జలసంధి అంటారు. ఈ బేరింగ్ జలసంధి ద్వారాగా లేక బేరింగ్ జలసంధి గుండా ఈ అంతర్జాతీయ దినరేఖ అనేటువంటిది ప్రయాణం చేస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఇక్కడ చూద్దామండి, 1884 సంవత్సరంలో జరిగినటువంటి అంతర్జాతీయ సమావేశంలో 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశాన్ని అంతర్జాతీయ దినరేఖగా గుర్తించడం జరిగింది. అలానే ఈ దినరేఖ నుంచి తూర్పు నుండి పడమరకి అలానే పడమర నుండి తూర్పుకు వెళ్ళేటప్పుడు డేట్లో తేడా అనేటువంటిది, ఒక రోజులో మార్పు అనేటువంటిది వస్తుందండి. అది నేను ఇక్కడ మీకు ఎగ్జాంపుల్తో సహా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. మరొక ఇంపార్టెంట్ అయినటువంటిది, ఈ ఇంటర్నేషనల్ డేట్ లైన్ అనేటువంటిది స్ట్రైట్గా లేకుండా ఇలా జిగ్జాగ్గా ఉండటం జరిగిందండి. దానికి కారణం ఏంటా అంటే
ఈ అంతర్జాతీయ దినరేఖని గీసేటప్పుడు డ్రా చేసేటప్పుడు కంట్రీస్ యొక్క మధ్యలో గుండా కాకుండా కంట్రీస్ యొక్క బౌండరీ నుండి గీయడం వలన ఇది జిగ్జాగ్గా ఉండడం అనేటువంటి జరిగింది. చాలా 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 ఇంపార్టెంట్ అండి. మరొక ఇంపార్టెంట్ అయినటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది మీకు. ఈ రేఖ భూమి ద్వారా కాకుండా సముద్రం ఉన్న చోట మాత్రమే గీస్తారు. అంటే వాటర్లోనే ఉంటుందండి లైన్ అనేటువంటిది, భూమి మీద ఉండదు. ఇవన్నీ కూడా ఇమాజినరీ లైన్స్ అండి. రియల్గా ఇళ్ళు అక్కడ ఎవరు గీయలేదు, ఇవన్నీ ఇమాజినరీ లైన్స్. మిగిలినటువంటి ఆప్షన్స్ చూద్దామండి. పనామా కెనాల్ అనేటువంటిది, ఈ పనామా కెనాలు ఉత్తర అమెరికా ఖండానికి దక్షిణ అమెరికా ఖండానికి మధ్యలో ఉంటుందండి. ఇది పసిఫిక్ మహాసముద్రాన్ని అట్లాంటిక్ మహాసముద్రాన్ని కలుపుతుంది. మూడవది పాక్ జలసంధి, మనందరికి తెలిసినటువంటిది. ఇండియాకి శ్రీలంకకు మధ్య ఉన్నటువంటిది పాక్ జలసంధి. నాలుగవది సూయజ్ కెనాలు, ఇది ఎర్ర సముద్రాన్ని మధ్యధరా సముద్రాన్ని కలుపుతూ ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. సో బేరింగ్ జలసంధి గుండా అంతర్జాతీయ దినరేఖ అనేటువంటిది పోతుంది. ఇక్కడ మీరు మ్యాప్లో క్లియర్గా చూడొచ్చండి, ఇది రష్యా అండి. రష్యా అనేటువంటిది ఐరోపా ఖండంలోను ఆసియా ఖండంలోను, మేజర్ పార్ట్ అనేటువంటిది ఆసియా ఖండంలోను, కొంత భాగం అనేటువంటిది యూరప్ ఖండంలో కూడా ఉండటం జరిగింది. ఇది ఆసియాలో ఉన్నటువంటి భాగం అండి. రష్యా యొక్క చివరి ప్రాంతం ఇది. అలానే అమెరికా అండి, ఇది అమెరికాలో ఉన్నటువంటి అలస్కా స్టేట్ అనేటువంటిది. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతమే మనకి బేరింగ్ జలసంధి అనేటువంటిది మీరు చాలా క్లియర్గా చూసుకోవచ్చండి. ఈ బేరింగ్ జలసంధి రెండు సముద్రాలను కలుపుతుందండి. ఇక్కడ ఇచ్చాను మీకు. బేరింగ్ జలసంధి దాని యొక్క డిస్టెన్స్ ఎంత ఉందా అంటే 82 కిలోమీటర్లు ఉంటుందండి. అంటే ఇక్కడ నుండి ఇక్కడికి 82 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. అంటే ఉత్తర అమెరికా ఖండానికి ఆసియా ఖండానికి బేరింగ్ జలసంధి ద్వారా చూసినప్పుడు ఎంతండి డిస్టెన్స్ అనేటువంటిది? కేవలం 82 కిలోమీటర్లు మాత్రమే. మరొక అంశం, దీని లోతు ఎంత ఉంటున్నాయంటే 90 మీటర్లు. అలానేది ఏ రెండు సముద్రాలని కలుపుతుందని చూసినప్పుడు చుక్కీ సముద్రం అండి. ఇది చుక్కీ సముద్రం అనేటువంటిది. చుక్కీ సముద్రాన్ని అలానే ఇదిగండి ఇక్కడ ఉన్నటువంటి బేరింగ్ సముద్రాన్ని, ఈ రెండు సముద్రాలను కలుపుతూ ఉన్నటువంటిదే బేరింగ్ జలసంధి అనేటువంటిది. అసలు ఈ జలసంధికి ఆ పేరు ఎలా వచ్చిందని చూసినప్పుడు 1728వ సంవత్సరంలో డానిష్ జర్మన్ ఈ వ్యక్తి అయినటువంటి ఆయన, ఇతని పేరు ఏం పేరయ్యా అంటే బేరింగ్, విటస్ బేరింగ్ అనేటువంటి వ్యక్తి మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. అతని పేరు మీదే ఈ ప్రాంతానికి బేరింగ్ జలసంధి అని రావడం జరిగింది. క్వశ్చన్ నంబర్ 4, సౌర వ్యవస్థలో అతిపెద్ద గ్రహం ఏది? విచ్ ఈస్ ద లార్జెస్ట్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్? చూస్తే మనకి ఇక్కడ సైజుల ప్రకారం ఇచ్చానండి నేను. ఇక్కడ జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్, ఎర్త్, వీనస్, మార్స్ అండ్ మెర్క్యూరీ. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, బృహస్పతి అంటే జూపిటర్. ఇక్కడ ఇచ్చానండి దాని యొక్క వివరణ అంతా కూడా మనకి. ఇది ఎంత పెద్దదయాన్ని చూస్తే మనకి ఈ జూపిటర్ గ్రహంలో మిగిలినటువంటి గ్రహాలన్నింటినీ తీసుకొచ్చి వేసినప్పటికీ కూడా ఇంకా కొంత ప్లేస్ అనేటువంటిది మిగిలి ఉంటుంది. అలానే ఎర్త్ గురించి చూద్దామండి. ఎర్త్ అనేటువంటిది 5th లార్జెస్ట్ ప్లానెట్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ అండి. పరిమాణంలో 5వది. అలానే సూర్యుని నుండి వరుస క్రమంలో లెక్కించినప్పుడు 3వ గ్రహం భూమి అనేటువంటిది. ఈ భూమి యొక్క చుట్టుకొలత 12,756 కిలోమీటర్లు. చాలా ఇంపార్టెంట్ అండి. భూమి యొక్క చుట్టుకొలత ఎంత? 12,756 కిలోమీటర్లు. ఇది సోలార్ సిస్టమ్ అంతట్లో కల్లా హైయెస్ట్ డెన్సిటీ కలిగినటువంటి, అత్యధిక సాంద్రత కలిగినటువంటి గ్రహం ఏదయా అంటే భూమి. ఇక్కడ నుంచి మనకి మల్టిపుల్ క్వశ్చన్స్ వస్తాయండి మనకి. అవన్నీ కూడా మీరు నోట్స్ రాసుకోవడం బెటర్. క్వశ్చన్ నంబర్ 5, గ్రీన్విచ్ రేఖకు అలానే 180 డిగ్రీల తూర్పు రేఖాంశానికి మధ్య ఉన్న భూభాగాన్ని ఏమంటారు? ఇక్కడ చూద్దాం. ఇది వచ్చేసి గ్రీన్విచ్ రేఖాంశం అండి. 0 డిగ్రీ రేఖాంశాన్ని గ్రీన్విచ్ రేఖాంశం అంటారు. కారణం ఏంటంటే
ఇది లండన్ కి సమీపంలో గ్రీన్విచ్ అనేటువంటి ప్రాంతం గుండా పోతుంది కాబట్టి దీనిని గ్రీన్విచ్ రేఖాంశం అని పిలుస్తారండి. ఈ గ్రీన్విచ్ రేఖాంశానికి తూర్పు వైపున 180 రేఖాంశాలు, అలానే పశ్చిమ వైపున 180 రేఖాంశాలు, ఇవి రేఖాంశాలండి. అయితే ఇక్కడ క్వశ్చన్ అడిగింది గ్రీన్విచ్ రేఖకు అలానే 180 డిగ్రీల తూర్పు రేఖాంశానికి, అంటే ఇదండి 180 డిగ్రీలు అనేటువంటిది. ఈ మధ్య ఉన్నటువంటి ప్రాంతాన్ని ఏమని పిలుస్తారా అంటే తూర్పు అర్ధగోళం లేక పూర్వార్ధగోళం అని పిలుస్తారు. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్, తూర్పు అర్ధగోళం. క్వశ్చన్ నంబర్ 6. ఈ క్రింది వాటిలో అక్షాంశాలన్నింటిలో కల్లా పెద్దది ఏది? ఇందాకటి క్వశ్చన్ వచ్చేసి మనకి రేఖాంశాల గురించి అడిగారండి. ఈ క్వశ్చన్ అక్షాంశాల గురించి. అక్షాంశాలన్నింటిలో కల్లా పెద్దది ఏదని చూస్తే ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ అండి, భూమధ్య రేఖ. ఇక్కడ చూడొచ్చండి మనకి అక్షాంశాలని రేఖాంశాన్ని ఇంగ్లీష్లో ఏమంటారని చూస్తే మనకి రేఖాంశాలు అనేటువంటి వాటిని లాంగిట్యూడ్స్ అని, అక్షాంశాలు అనేటువంటి వాటిని లాటిట్యూడ్స్ అని పిలుస్తూ ఉంటారు. సో భూమధ్య రేఖ ఇంగ్లీష్లో ఈక్వేటర్ అంటారు. ఇది అతి పెద్దదైనటువంటి అక్షాంశము. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. క్వశ్చన్ నంబర్ 7. భూమి నుండి కనబడే చంద్రుని ఉపరితల భాగం ఎంత? అంటే భూమి నుండి చూసినప్పుడు చంద్రుని ఉపరితలంలో మనం ఎంత భాగాన్ని చూడగలమని చూస్తే ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్, సుమారు 59%. క్వశ్చన్ నంబర్ 8. ఈ క్రింది గ్రహాలలో అంతరగ్రహాలకు చెందని గ్రహం ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఇన్నర్ ప్లానెట్? 8 గ్రహాలని 2 భాగాలుగా విభజిస్తారండి. ఇన్నర్ ప్లానెట్స్ ఇక్కడ చూడొచ్చు. ఈ 4 అనేటువంటివి ఇన్నర్ ప్లానెట్స్. మెర్క్యూరీ అంటే బుధుడు, వీనస్ అంటే శుక్రుడు, ఎర్త్ అంటే భూమి మనందరికి తెలుసు, మార్స్ అనేటువంటిది అంగారకుడు. ఈ 4 గ్రహాలు కూడా ఇన్నర్ ప్లానెట్స్ అనేటువంటి అంతర్గ్రహాలు. మిగిలినటువంటి 4 బాహ్య గ్రహాలు. జూపిటర్ అంటే తెలుగులో ఏమంటారు దీన్ని? బృహస్పతి, అలానే గురుడు. తర్వాత సాటర్న్ అంటే శని, యురేనస్ అండ్ నెప్ట్యూన్. ఇక్కడ అంతర్గ్రహాలకు చెందనటువంటి గ్రహము అంటున్నారు. అంతర్గ్రహాలకు చెందినటువంటిది ఏంటండి? ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్, గురుడు. గురుడిని ఇంగ్లీష్లో ఏమంటారంటే మనకి జూపిటర్. దీనికి 3 నేమ్స్ ఉన్నాయండి, జూపిటర్, గురుడు, బృహస్పతి. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఇక్కడ బేసిక్ డిఫరెన్స్ చూస్తే ఇన్నర్ ప్లానెట్స్ కి అవుటర్ ప్లానెట్స్ కి తేడా అనేటువంటిది, ఇన్నర్ ప్లానెట్ అనేటువంటివి రాతి మరియు లోహంతో తయారు చేయబడినటువంటి పదార్థాలతో ఉంటాయండి. అలానే అవుటర్ ప్లానెట్స్ అనేటువంటివి గ్యాసెస్ తో తయారైనటువంటివి. వీటితో పాటు ఇంకా ఇతర రకాలైనటువంటి డిఫరెన్సెస్ కూడా ఇక్కడ ఉన్నాయి. మీరు నోట్స్ రాసుకోవడం బెటర్. క్వశ్చన్ నంబర్ 9. సూర్యుని గురుత్వాకర్షణ శక్తి భూమి ఉపరితలం మీద గురుత్వాకర్షణ శక్తి కన్నా సుమారు ఎన్ని రెట్లు ఎక్కువ? ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ అండి, 28 రెట్లు అనేటువంటిది ఎక్కువ. ఇక్కడ చూడండి, సూర్యుని ఉపరితలం వద్ద దాని గురుత్వాకర్షణ శక్తి భూమి కంటే 27.9 రెట్లు ఎక్కువ అంటుంది. అంటే సుమారుగా 28 రెట్లు అనేటువంటిది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఒక వ్యక్తి బరువు భూమి కంటే సూర్యుని మీద 27.9 అంటే సుమారు 28 రెట్లు అనేటువంటిది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. క్వశ్చన్ నంబర్ 10. బిగ్ బ్యాంగ్ థియరీ దీనికి సంబంధించినది. ఇక్కడ చూద్దామండి, ఇది బిగ్ బ్యాంగ్ థియరీ అనేటువంటిది. అసలు ఫస్ట్ ఈ థియరీ ఏంటని చూస్తే మనకి విశ్వం అనేటువంటిది ఏ విధంగా ఆవిర్భవించింది అని తెలిపేటువంటిదే ఈ బిగ్ బ్యాంగ్ థియరీ అనేటువంటి. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్, విశ్వం యొక్క మూలం గురించి చెప్తూ ఉంటుంది. ఇక్కడ చూద్దాం, బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం విశ్వం యొక్క మూలానికి విస్తృతంగా ఆమోదించబడినటువంటి వివరణ. ఇప్పటికీ అందరూ నమ్ముతున్నటువంటిది ఏదంటే ఈ బిగ్ బ్యాంగ్ థియరీ అనేటువంటిది. ఈ థియరీ ప్రకారం విశ్వం ఎలా ఆవిర్భవించిందని చూసినప్పుడు ఇక్కడ చూద్దామండి, ఇది ఈ బిగ్ బ్యాంగ్ అనేటువంటిది. ఈ విశ్వం అంతా కూడా
ఒక చిన్న స్ఫటికం లాంటి పదార్థం విస్ఫోటనం చెందడం ద్వారాగా ఆ విస్ఫోటనం తర్వాత కాలక్రమంలో ఇది వ్యాప్తి చెందడం అంటే వ్యాకోచించడం ద్వారాగా గ్రహాలు, నక్షత్రాలు, ఆకాశము ఇవన్నీ కూడా ఏర్పడ్డవి అని చెప్పేటువంటిదే బిగ్ బ్యాంగ్ థియరీ. ఇక్కడ చూస్తే మనకి ఈ బిగ్ బ్యాంగ్ విస్ఫోటనం తర్వాత అండి 380,000 ఇయర్స్ తర్వాత ఇలా ఉందండి. దాని తర్వాత ఉన్నటువంటి ఇదిగండి ఇది డార్క్ ఏజ్ అనేటువంటిది, అప్పటికి అసలు ఏమీ లేవండి. ఇక్కడ ఆ డార్క్ ఏజ్ తర్వాత ఉన్నటువంటిది ఫస్ట్ స్టార్స్ అండి. ఈ విధంగా స్టార్స్ అనేటువంటివి ఏర్పడుతున్నాయి. నెక్స్ట్ ఎర్లీ గెలాక్సీస్ అనేటువంటి ఈ గెలాక్సీస్ కూడా ఏర్పడుతున్నవి. ఈ విధంగా చివరికి వచ్చేటప్పటికి ఇది ఈ మోడర్న్ టైంలో ఉన్నటువంటిది. ఈ విధంగా టైం అనేటువంటిది వ్యాకోచం, ఈ విశ్వం అనేటువంటిది వ్యాకోచం చెందుతూనే ఉంది అని చెప్పేటువంటి సిద్ధాంతమే బిగ్ బ్యాంగ్ థియరీ అనేటువంటిది. క్వశ్చన్ నెంబర్ 11, సూర్యునికి భూమి అతి దగ్గరగా ఏ రోజు వస్తుంది? ఇక్కడ చూద్దాం. సూర్యుడండి ఇది భూమి సూర్యుని చుట్టూ తిరిగేటువంటి కక్ష. ఈ కక్షలో ఒక సందర్భంలో దగ్గరగాను మరొక సందర్భంలో దూరంగాను రావడం జరుగుతూ ఉంటుంది. ఈ దగ్గరగా వచ్చేటువంటి స్థితిని ఏమంటారా అంటే పెరిహిలియస్ అని, అలానే దూరంగా ఉండేటువంటి స్థితిని అఫెలియస్ అని పిలుస్తూ ఉంటారు. ఈ దగ్గరగా ఉండే స్థితి అనేటువంటిది జనవరి 3వ తేదీ ఉంటుందండి. ఎంత దూరం ఉంటుందండి సూర్యునికి భూమికి మధ్య? సుమారుగా 147 మిలియన్ కిలోమీటర్ల దూరం ఉంటుంది. అలానే అఫిలియస్ అంటే సూర్యునికి భూమికి మధ్య అత్యధిక దూరం ఉండేటువంటి స్థితి అండి. అది జూలై 4వ తేదీ ఉంటుంది. సుమారుగా 152 మిలియన్ కిలోమీటర్లు ఉంటుంది. అసలు భూమికి సూర్యునికి యావరేజ్ డిస్టెన్స్ అనేటువంటిది ఎంతని చూస్తే మనకి 150 మిలియన్ కిలోమీటర్లు లేక 15 కోట్ల కిలోమీటర్లు. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్, జనవరి 3. క్వశ్చన్ నంబర్ 12, ఒక అక్షాంశానికి మరొక అక్షాంశానికి మధ్య దూరం ఎంత? ఏమండి ఈ క్వశ్చన్లన్నీ కూడా గతంలో యూపీఎస్సీ ఎగ్జామ్లోను అలానే డిఫరెంట్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో వచ్చినటువంటి క్వశ్చన్ నేను చాలా డీటెయిల్డ్గా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఒక్క క్వశ్చన్ కూడా మిస్ కాకుండా నోట్స్ రాసుకోవడం బెటర్ అండి. ఇక్కడ చూడండి, అక్షాంశానికి అక్షాంశానికి మధ్య ఎంత దూరం ఉంటుందని చూసినప్పుడు మనకి ఎంత దూరం ఉంటుందండి? ఇక్కడ 111 కిలోమీటర్లు ఉంటుంది. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. టోటల్గా భూమి యొక్క చుట్టుకొలత అనేటువంటి చూసినప్పుడు ఇలా తూర్పు పడమరలుగా చూసినప్పుడు మనకు వచ్చేసి 12,754 కిలోమీటర్లు ఉంటుందండి. చాలా జాగ్రత్తగా చూడాలి. ఎక్కడండి? తూర్పుకి పశ్చిమానికి మధ్య భూమి యొక్క దూరం ఎంత ఉంటుందండి? 12,754 కిలోమీటర్లు ఉంటుందండి. అలానే ఉత్తర దక్షిణాలుగా ఎంత ఉంటుందంటే 12,714 కిలోమీటర్లు, అంటే 40 కిలోమీటర్లు తగ్గుతుందండి. ఉత్తర దక్షిణాలుగా డిస్టెన్స్ అనేటువంటిది 40 కిలోమీటర్లు తగ్గుతుంది. కారణం ఏంటయా అంటే భూమి అనేటువంటిది ధృవాల వద్ద లోపలికి నొక్కబడి ఉంటుందండి. మన యాపిల్ పండులాగా లోపలికి నొక్కబడి ఉండడం ద్వారాగా ఈ 40 కిలోమీటర్ల డిస్టెన్స్ అనేటువంటిది తగ్గుతూ ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అనేటువంటిది. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్, 111 కిలోమీటర్లు. అయితే మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఎర్త్స్ నార్త్ అండ్ సౌత్ పోల్ నోన్ యాజ్ పోలార్ డయామీటర్. ఉత్తర ధ్రువానికి దక్షిణ ధ్రువానికి మధ్య ఉండేటువంటి దూరాన్ని ఏమంటారండి? పోలార్ డయామీటర్ అంటారు. క్వశ్చన్ నంబర్ 13, మిల్కీ వే ఎలా వర్గీకరించబడింది లేక వర్ణించబడింది? మిల్కీ వే అనేటువంటిది ఒక గెలాక్సీ అండి. గెలాక్సీ అంటే నక్షత్రాల సమూహాన్నే గెలాక్సీ అంటారు. విశ్వంలో అనేక గెలాక్సీలు ఉన్నాయండి. వాటిలో మన భూమి ఉంటున్నటువంటి గెలాక్సీ వచ్చేసి మిల్కీ వే అంటారు. తెలుగులో దాన్ని పాలపుంత అంటారు. దీన్ని ఏ విధంగా వర్ణిస్తారా అంటే స్పైరల్ గెలాక్సీగా వర్ణిస్తారు. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఎందుకు స్పైరల్ గెలాక్సీగా వర్ణిస్తారని చూస్తే ఇక్కడ ఈ మ్యాప్లో చూసినప్పుడు ఇవన్నీ కూడా ఇలా రౌండ్గా ఉండటం జరుగుతుందండి. మన స్పైరల్ నోట్బుక్లో అయితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా నక్షత్ర సమూహాలు అనేటువంటి ఉంటాయి. కాబట్టి
దీనిని స్పైరల్ గెలాక్సీ అంటారు. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. క్వశ్చన్ నంబర్ 14. ప్రపంచంలో అతి ఎక్కువ స్థానిక కాలాలు గల దేశం ఏది? అంటే ఏ కంట్రీలో టైమ్ జోన్స్ అనేటువంటివి ఎక్కువగా ఉన్నవి? ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ అండి. రష్యా. రష్యాలో మనకి 11 టైమ్ జోన్స్ ఉన్నాయండి. అసలు టైమ్ జోన్ అనేటువంటిది ఏంటని చూసినప్పుడు ఒక దేశంలో టైం అనేటువంటిది డిఫరెంట్గా ఉంటుందండి. ఆ దేశం యొక్క విస్తీర్ణాన్ని బట్టి ప్రతి గంటకి కూడా టైం అనేటువంటిది మారుతూ ఉంటుంది. అలా మారడాన్ని టైమ్ జోన్స్ అంటారు. రష్యాలో 11 టైమ్ జోన్స్ ఉన్నాయండి. అమెరికాలో 5 టైమ్ జోన్స్ అనేటువంటివి ఉన్నాయి. జర్మనీలో 1 టైమ్ జోన్ అనేటువంటిది ఉంది. అలానే మనకి ఇండియాలో కూడా ఒకే ఒక టైమ్ జోన్ అనేటువంటిది ఉన్నది. ఇక్కడ ఇచ్చాను మీకు అమెరికాలో ఉన్నటువంటి అమెరికా కెనడాలో ఉన్నటువంటి టైమ్ జోన్స్ ఇంగ్లీష్లో ఇచ్చానండి. ఇక్కడ తెలుగులో ఫ్రాన్స్ గురించి ఇచ్చానండి. ఫ్రాన్సు దాని యొక్క విదేశీ భూభాగాలు అంటే ఫ్రాన్స్కి ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో దానికి చిన్న చిన్న ఐలాండ్స్ దీవ్స్ అనేటువంటివి ఫ్రాన్స్కి సంబంధించినటువంటివి ఉన్నాయండి. వాటిని కలుపుకుంటే ఫ్రాన్స్కి 12 ఉంటాయండి. కానీ అలా ఎప్పుడు మనం కన్సిడర్ చేయమండి. రష్యాకు ఉన్నటువంటి 11 టైమ్ జోన్స్ అనేటువంటివి మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మ్యాప్లో ఇచ్చాను. ఇక్కడ ఉన్నటువంటి 11 టైమ్ జోన్స్ అనేటువంటి మీరు డీటెయిల్డ్గా చూసుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. క్వశ్చన్ నంబర్ 15. అంతర్జాతీయ దినరేఖ ఈ క్రింది వాటిలో ఏది? ఇక్కడ మ్యాప్లో చూద్దామండి మనం. ఇది భూమి. దీనికి నిలువుగా అడ్డంగా ఉన్నటువంటివి ఇవి ఊహారేఖలండి. అక్షాంశాలు రేఖాంశాలు అనేటువంటి ఊహారేఖలు అక్కడ రియల్గా ఎవరు గీలేదండి వెళ్ళి. అవి కేవలం ఊహారేఖలు మాత్రమే. అసలు ఎందుకు గీశారు సార్ వీటిని అక్షాంశాలు రేఖాంశాలు అనేటువంటి చూస్తే ఒక దేశాన్ని లేక ఒక ప్రాంతాన్ని గుర్తించడానికి అక్షాంశాలు రేఖాంశాలు అనేటువంటి ఉపయోగపడతాయండి. ఇక్కడ చూడండి, అక్షాంశాలకి రేఖాంశాలు ఈ రెండు ఖండించుకునేటువంటి ప్రాంతాన్ని ఈ దీర్ఘ చతురస్రం లేక చతురస్రాకారంలో ఉన్నటువంటి ప్రాంతాన్ని గ్రిడ్ అంటారండి. చాలా చాలా ఇంపార్టెంట్. అలానే నిలువుగా ఉన్నటువంటి వాటిని రేఖాంశాలు అంటారు. వీటిని ఇంగ్లీష్లో లాంగిట్యూడ్స్ అంటారు. ఈ రేఖాంశాలు అనేటువంటివి తూర్పు వైపున 180, పశ్చిమ వైపున 180 అనేటువంటి ఉంటాయండి. ఇది గ్లోబ్ కాబట్టి ఇక్కడ చూద్దాం మనం. ఈ లాస్ట్ అనుకుందామండి ఎగ్జాంపుల్. 180 డిగ్రీల తూర్పు రేఖాంశం, అలానే ఇది 180 డిగ్రీల పశ్చిమ రేఖాంశం అండి. ఇది గ్లోబ్ కాబట్టి ఈ రెండింటిని మనం ఇలా రౌండ్ చేసినప్పుడు కరెక్ట్గా ఆపోజిట్ సైడ్లో రెండు కలిసిపోతాయండి. దానినే అంతర్జాతీయ దినరేఖ అంటారు. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు ఎగ్జాంపుల్కి ఒక నోట్బుక్ మీద ఇలా మీరు లైన్స్ తీసుకొని 0 డిగ్రీ రేఖాంశం గీసేసి కుడివైపున అంటే మనకు మ్యాప్లో తూర్పు వైపు ఉంటుందండి. అలానే ఎడమ వైపున అంటే పశ్చిమ వైపున అటు 180 ఇటు 180 లైన్స్ గీసి అప్పుడు ఆ పేపర్ని కానీ మీరు రౌండ్గా ఫోల్డ్ చేస్తే, సర్కిల్ లాగా ఫోల్డ్ చేస్తే కరెక్ట్గా ఆపోజిట్ సైడ్లో 180 డిగ్రీల తూర్పు రేఖాంశం పశ్చిమ రేఖాంశం రెండు కలుస్తాయండి. దానినే అంతర్జాతీయ దినరేఖ అంటారు. చాలా జాగ్రత్తగా వినాలి. ఈ అంతర్జాతీయ దినరేఖ అనేటువంటిది గ్రీన్విచ్ రేఖాంశం అంటే 0 డిగ్రీ రేఖాంశాన్ని గ్రీన్విచ్ రేఖాంశం అంటారు. ఆ రేఖాంశాన్ని కరెక్ట్గా ఆపోజిట్ డైరెక్షన్లో ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది రేఖాంశాల గురించి. సో మన ఆన్సర్ ఏంటని చూసినప్పుడు 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశం. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ అక్షాంశాలు చూద్దామండి. ఈ అక్షాంశాలు అనేటువంటి భూమధ్య రేఖ నుండి ఉత్తరం వైపు 90 అలానే దక్షిణం వైపు 90 ఉండడం జరుగుతుంది. ఈ అక్షాంశ రేఖలు అనేటువంటివి ప్యారలల్ లైన్స్ అంటే ఈ రెండు అక్షాంశాల మధ్య కూడా దూరం అనేటువంటిది ఎప్పుడూ తగ్గదండి, సమానంగా ఉంటుంది. అది 111 కిలోమీటర్లు ఉంటుందండి. ప్రీవియస్ క్వశ్చన్లో చూసాం. ప్రతి రెండు అక్షాంశాల మధ్య దూరం ఎంతండి? సుమారు 111 కిలోమీటర్లు. క్వశ్చన్ నంబర్ 16. విషవత్తులు అంటే ఏమిటి? ఇక్కడ చూద్దామండి. విషవత్తులు అంటే రాత్రింబవళ్ళు సమానంగా ఉండేటువంటి రోజులని విషవత్తులు అంటారు. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్.
ఇక్కడ చూస్తే విషవత్తులు అనగా రాత్రి పగళ్ళు సమానంగా ఉండే రోజులు. అవేవంటే మార్చి 21, అలానే సెప్టెంబర్ 23వ తేదీలు. ఎందుకుంటాయండి అలా ఈక్వల్గా చూసినప్పుడు? ఆ 2 రోజుల్లో సూర్యుని కిరణాలు అనేటువంటివి భూమధ్య రేఖ మీద నిట్ట నిలువుగా పడతాయండి. కాబట్టే ఆ 2 రోజుల్ని విషవత్తులు అంటూ ఉంటారు. ఇంగ్లీష్లో ఈక్వినాక్స్ అంటారు. క్వశ్చన్ నంబర్ 17. నక్షత్రాల కారణంగా సంభవించే ఖగోళ దృగ్విషయం ఏమిటి? అందరికి తెలిసినటువంటిదండి. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్, బ్లాక్ హోల్. ఇదంటే బ్లాక్ హోల్ అనేటువంటివి అంటే నక్షత్రాల లోపల గ్యాస్ అనేటువంటి, నక్షత్రాలు బేసిక్ గా గ్యాస్ తో నిండి ఉంటాయండి. ఆ గ్యాస్ మండడం ద్వారాగానే మనకు ఆ వెలుతురు అనేటువంటి లైటింగ్ అనేటువంటిది వస్తుంది. ఆ గ్యాస్ అయిపోయినప్పుడు ఆ నక్షత్రాలు అనేటువంటివి నశించిపోయేటువంటి క్రమాన్ని బ్లాక్ హోల్ అంటారు. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. క్వశ్చన్ నంబర్ 18. ఉత్తర అర్ధగోళంలో సంవత్సరంలో పొడవైన రోజు సాధారణంగా ఎప్పుడు వస్తుంది? ఇక్కడ అబ్జర్వ్ చేయాలి, క్వశ్చన్ అడిగింది ఉత్తరార్ధగోళంలోనండి. ఇక్కడ చూద్దాం, మనకి ఉత్తరార్ధగోళంలో జూన్ 21వ తేదీన, ఇక్కడ చూడొచ్చు మ్యాప్ లో, జూన్ 21న ఉత్తరార్ధగోళంలో, అలానే డిసెంబర్ 22వ తేదీన దక్షిణార్ధగోళంలో పొడవైన రోజులు ఏర్పడతవి. చాలా జాగ్రత్త వినాలి. ఉత్తరార్ధగోళంలో ఎప్పుడంటే మనకి జూన్ 21, అదే దక్షిణార్ధగోళంలో చూసినప్పుడు ఎప్పుడండి? డిసెంబర్ 22వ తేదీన. కన్ఫ్యూజ్ కావద్దండి. విషవత్తులకి అలానే పొడవైనటువంటి రోజులకి తేడాని చాలా అబ్జర్వ్ చేస్తూ రాసుకోవాలండి మీరు. సో ఆప్షన్ అనేటువంటిది జూన్ నెల 2వ భాగంలో. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 19. క్రింది వాటిలో ఏది సహజమైన సమయం కాదు? ఇక్కడ 4 రకాలైనటువంటి సమయాలు ఇచ్చారండి. మొదటి చూద్దాం, ఉష్ణమండల సంవత్సరం. ఇంగ్లీష్లో దీన్ని ట్రాపికల్ ఇయర్ అంటారు. అంటే భూమి సూర్యుని చుట్టూ ఒకసారి తిరగడానికి పట్టేటువంటి సమయాన్ని ఉష్ణమండల సంవత్సరం లేక ట్రాపికల్ ఇయర్ అంటారు. ఇదెంతండి? 365.24 రోజులు. సో ఇది సహజమైనటువంటి కాలం అండి. రెండవది చంద్ర నెల. చంద్రుడు భూమిని ఒకసారి చుట్టి రావడానికి పట్టేటువంటి సమయాన్ని వచ్చేసి చంద్ర నెల అంటారు. ఇది కూడా సహజమైనటువంటి సమయం. నాలుగవది చూస్తే రోజు అనేటువంటిది భూమి తన చుట్టూ తాను ఒకసారి తిరగడానికి పట్టేటువంటి కాలాన్ని రోజు అంటాము. అది కూడా సహజమైనటువంటిదే. ఇక మూడవ ఆప్షన్ అనేటువంటిది ప్రామాణిక సమయం. ఇది సహజమైనటువంటి సమయం కాదు. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. అసలు ఏంటండి ప్రామాణిక సమయం అని చూసినప్పుడు ఎగ్జాంపుల్కి ఇండియాని తీసుకుందామండి. ఇండియాలో ప్రామాణిక సమయ రేఖ ఏదండి? 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని మన దేశంలో ప్రామాణిక సమయ రేఖగా తీసుకుంటారు. అంటే ఆ రేఖాంశం మీద టైం ఎంతైతే అవుతుందో ఆ టైం మొత్తాన్ని కూడా, అంటే ఆ టైంని దేశం మొత్తానికి కూడా వర్తింప చేయడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి దేశానికి కూడా ప్రామాణిక సమయ రేఖ అనేటువంటిది ఉంటుందండి. కొన్ని దేశాల్లో రెండు లేక అంతకన్నా ఎక్కువ ప్రామాణిక సమయ రేఖలు అనేటువంటివి కూడా ఉంటవి. ఎగ్జాంపుల్ చూస్తే రష్యాలో మనకి 11 టైమ్ జోన్స్ ఉన్నాయండి. వీటిని ప్రామాణిక సమయ మండలాలు అంటారు. ఇంగ్లీష్ లో టైమ్ జోన్స్ అంటారు. ఎన్ని ఉన్నాయండి? రష్యాలో 11 టైమ్ జోన్స్ ఉన్నాయి. అమెరికా కెనడాలో 5 ఉన్నాయండి. అలానే జర్మనీలో వచ్చేసి 1 ఉంది. ఇండియాలో కూడా 1 ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఇంకా ఇక్కడ చూస్తే మనకి కామన్ ఇయర్ అండి. ఈ కామన్ ఇయర్ అనేటువంటిది ఎంత చూసినప్పుడు 365 రోజుల్ని కామన్ ఇయర్ అంటారు. లీప్ ఇయర్ మనందరికి తెలుసండి, 366 రోజులు అనేటువంటిది. క్వశ్చన్ నంబర్ 20. 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని ఏమి అంటారు? ఇక్కడ చూద్దామండి, ఇది గ్లోబ్ అండి, భూమి. దీనికి అడ్డంగా ఉన్నటువంటిది ఇలా చూస్తే మనకి ఇది ఈక్వేటర్ అండి, భూమధ్య రేఖ. ఈ భూమధ్య రేఖ అనేటువంటిది అత్యధిక పొడవైనటువంటి అక్షాంశము. క్వశ్చన్ ఏమడిగారండి? 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని ఏమంటారు? గ్లోబ్ కి
పైభాగాన్ని, భూమధ్య రేఖకు పైభాగాన్ని ఉన్నటువంటి దాన్ని ఉత్తరార్ధగోళం అని, అలానే కింది భాగాన్ని దక్షిణార్ధగోళం అని, గ్రీన్విచ్ రేఖాంశానికి తూర్పు వైపు ఉన్నటువంటి దాన్ని తూర్పు అర్ధగోళం లేక పూర్వార్ధగోళం అని, గ్రీన్విచ్ రేఖాంశానికి పశ్చిమాన ఉన్నటువంటి భాగాన్ని పశ్చిమార్ధగోళం అని పిలుస్తారు. చాలా జాగ్రత్తగా వినండి. 0 డిగ్రీ రేఖాంశమైనటువంటి గ్రీన్విచ్ రేఖాంశం భూమిని తూర్పు పడమరలుగా 2 భాగాలుగా విభజిస్తుంది. అలానే 0 డిగ్రీ అక్షాంశమైనటువంటి భూమధ్య రేఖ భూమిని ఉత్తర దక్షిణాలుగా 2 భాగాలుగా విభజిస్తుంది. ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగారండి మనకి? 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశం. దక్షిణం అంటే కింది భాగం అండి. ఇది అనేటువంటిది ఇక్కడ ఇంగ్లీష్ లో ఉంది ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ 3 మకర రేఖ. క్వశ్చన్ నంబర్ 21. నక్షత్రాల మధ్య దూరాన్ని కొలిచే యూనిట్ ను ఏమంటారు? ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్, కాంతి సంవత్సరం. కాంతి సంవత్సరం అంటే కాంతి ఒక సంవత్సరంలో ప్రయాణం చేసేటువంటి దూరాన్ని కాంతి సంవత్సరం అంటారు. సో ఈ కాంతి సంవత్సరాన్ని బేస్ చేసుకుని నక్షత్రాల మధ్య దూరాన్ని కొలుస్తూ ఉంటారు. ఇక్కడ మనం ఈ మ్యాప్ లో చూస్తే సూర్యుడండి, సూర్యునికి భూమికి మధ్య ఉన్నటువంటి దూరాన్ని ఆస్ట్రోనామికల్ యూనిట్ అంటారు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సూర్యునికి భూమికి మధ్య ఉన్నటువంటి దూరాన్ని ఏమంటారండి? ఆస్ట్రోనామికల్ యూనిట్. అలానే భూమికి చంద్రునికి, ఇక్కడ చంద్రుడు ఉన్నాండి, ఈయన చంద్రుడు, భూమికి చంద్రునికి మధ్య ఉన్నటువంటి దూరాన్ని లూనార్ డిస్టెన్స్ అంటారు. ఇక్కడ మిగిలినటువంటి ఆప్షన్స్ చూద్దామండి. నక్షత్ర మైలు అనేటువంటిది ఆస్ట్రోనామికల్ యూనిట్, ఆల్రెడీ చెప్పాను మీకు. కాస్మిక్ కిలోమీటరు, అలానే గెలాక్టిక్ యూనిట్స్, ఈ రెండింటినీ కూడా నక్షత్రాల మధ్య ఉన్నటువంటి అత్యధిక దూరాన్ని కొలవడానికి ఉపయోగించేటువంటి యూనిట్సే ఈ 2 and 3 అనేటువంటి ఆప్షన్స్. అకార్డింగ్ టు అవర్ క్వశ్చన్ ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్, కాంతి సంవత్సరం. క్వశ్చన్ నంబర్ 22. ప్రపంచ భూమి దినోత్సవాన్ని అంటే వరల్డ్ ఎర్త్ డేని ఎప్పుడు జరుపుకుంటారు? ఇక్కడ చూద్దామండి మనం. ద ఫస్ట్ వరల్డ్ ఎర్త్ డే was observed on April 22nd, 1970 in America. So our answer is option A, April 22nd. It is also known as International Mother Earth Day. దీన్ని ఆ విధంగా కూడా పిలుస్తారండి. అలానే 2009వ సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ అంటే ఐక్యరాజ్య సమితి దీనిని ఇంటర్నేషనల్ మదర్ ఎర్త్ డేగా గుర్తించడం జరిగింది. 2024 వరల్డ్ ఎర్త్ డే యొక్క థీమ్ ఏంటంటే ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్. క్వశ్చన్ నెంబర్ 23. సూర్యుడు ఒక్కొక్క రేఖాంశాన్ని దాటడానికి ఎంత కాలం పడుతుంది? ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్, 4 minutes అండి. ఇక్కడ ఇచ్చినటువంటి వివరణ చూద్దాం. భూమి చుట్టుకొలత డిగ్రీలలో 360 డిగ్రీలు అండి. ఈ 360 డిగ్రీలు ఎన్ని గంటలు పడుతుందండి చుట్టూ రావడానికి? 24 గంటలు పడుతుంది. ఆ ప్రకారం చూసినప్పుడు ప్రతి గంటకి కూడా భూమి అనేటువంటిది 15 డిగ్రీలు రొటేట్ అవటం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక్క రేఖాంశం దాటడానికి 4 నిమిషాల సమయం తీసుకుంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. క్వశ్చన్ నంబర్ 24. భూమి యొక్క భ్రమణ అక్షం ఎల్లప్పుడూ డాష్ కోణంలో వంపు తిరిగి ఉంటుంది. ఇక్కడ చూద్దామండి. భూభ్రమణం అలానే భూ పరిభ్రమణం అనేటువంటిది, ఈ లైన్ అనేటువంటిది పర్మనెంట్ లైన్ అండి. ఎగ్జాంపుల్ తీసుకుంటే 0 డిగ్రీ అనుకుందామండి. ఇది భూమి యొక్క అక్షం అనేటువంటిది. ఈ రెండింటి మధ్య ఉండేటువంటి దూరమే 23.5 డిగ్రీలు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. భూమి యొక్క అక్షం అనేటువంటిది 23.5 డిగ్రీలు కుడివైపుకు వాలి ఉంటుందండి. ఒకసారి ఎడమ వైపుకు అంటారు, కుడివైపుకు వాలి ఉంటుంది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఎలిప్టిక్ అక్షం నుండి 23.5 డిగ్రీలు. ఎలిప్టిక్ అక్షం అంటే ఇదండి, ఇది ఎలిప్టిక్ అక్షం అనేటువంటి దీని నుండి 23.5 డిగ్రీలు. క్వశ్చన్ నంబర్ 25. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని మొదట కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? భూమి, ఇక్కడ 2 సిద్ధాంతాలు ఉన్నాయండి. భూమి
సూర్యుని చుట్టూ అంటే భూమి అనేటువంటిదే ఈ విశ్వం మొత్తానికి బేస్ అనేటువంటిది. రెండవ సిద్ధాంతం సూర్యుడు అనేటువంటి వాడు బేస్ అనేటువంటిది. భూమి బేస్ అనేటువంటి సిద్ధాంతాన్ని ఏమంటారా అంటే జియోసెంట్రిక్ థియరీ అంటారు. అలానే సూర్యుడు కేంద్రకం అనేటువంటి సిద్ధాంతాన్ని హీలియోసెంట్రిక్ థియరీ అంటారు. ఇక్కడ భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది అంటే సూర్యుడు అనేటువంటి వాడే ఈ విశ్వానికి మెయిన్ కేంద్రము అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరా అంటే ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్, కొపెర్నికస్. ఈయన పోలాండ్ దేశానికి చెందినటువంటి వారు. దీనికన్నా ముందు అంటే కొపెర్నికస్ గారి కన్నా ముందు టాలమీ చెప్పినటువంటి సిద్ధాంతం ఉందండి. దానిని భూకేంద్రక సిద్ధాంతం అంటారు. అంటే భూమే కేంద్రం అని చెప్పారండి. ఇంగ్లీష్లో దాన్ని జియోసెంట్రిక్ థియరీ అంటారు. మనం చాలా కాలం పాటు సుమారుగా 1400 సంవత్సరాల పాటు మనం ఈ విశ్వానికి భూమే కేంద్రం అనేటువంటి సిద్ధాంతాన్ని నమ్మామండి. కానీ ఈయన అది తప్పండి, సూర్యుడే ఈ విశ్వానికి కేంద్రం అని సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఇంగ్లీష్లో హీలియోసెంట్రిక్ థియరీ అంటారు. ఇప్పటికి మనం దాన్నే నమ్ముతూ ఉన్నాం. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్.